Herbal Beauty Parlor, Vidyanagar Colony, Kottagudem. Contact 9000307404. గురుగారు చాలా మంది యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉంటారు. ట్రైన్ యాక్సిడెంట్ అని, బస్ యాక్సిడెంట్ అని. మొన్న మనం చూసినట్టయితే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో కూడా సుమారు 200 మందికి పైగా ఒకటే దగ్గర కాలి బూడిదైపోయారు. అలా చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా శాంతులు చేయాల్సి ఉంటుందా? ఎప్పుడైనా సరేనమ్మా, ఒక చోట సామూహికంగా మరణాలు జరిగిన చోట నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే తప్పనిసరిగా కూడా అక్కడ కొన్ని శాంతులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే, ఒక వ్యక్తి మన ఇంటి దగ్గర చనిపోయాడు అనుకోండి, ఒక నక్షత్రం బాగాలేదు చనిపోయాడు అనుకోండి, మనం ఆ ఇంట్లో ఏదో ఉదక శాంతను ఒక 6 నెలలు మూసేయడమును, 3 నెలలు మూసి హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా చేస్తూ ఉంటాం. అలాంటి ప్రదేశాల్లో కూడా ఏం చేయాలంటే, ఆ గ్రామంలో ఆ ఊర్లో సంబంధించిన అంటే ప్రముఖ దేవాలయాలు ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ తిరుపతి ఉంటుంది, తిరుపతికి ఒక ఆస్థాన సిద్ధాంతి గారు ఉంటాడు, శ్రీశైలానికి ఒక ఆస్థాన సిద్ధాంతి గారు ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళతో డిస్కషన్ చేసి అక్కడ మనకు ఖచ్చితంగా ఏమి చేయాలని తప్పనిసరిగా కూడా చేయాలండి. ఎందుకంటే ఆత్మలు కంపల్సరిగా కూడా మనం ఎంత పునరుద్ధరణ చేసినా కానీ అక్కడక్కడే తిరుగుతాడు. వాటి స్థానాలకి పంపించాలి అంటే మనకు కంపల్సరిగా కూడా అక్కడ చెయ్యాలి. ఇది కూడా నేను మామూలుగా ఎందుకు వచ్చిందంటే, నేను ఒకసారి ఇలా జరుగుతున్నప్పుడు కూర్చుంటే ఆ స్వామివారు నాకు ఎందుకు ఇలాంటి సూచన ఇచ్చాడు. ఇది ఎప్పుడు చెప్పాలని ఆలోచనలో వచ్చాయి. ఈరోజు ఎందుకో మీరు సడన్గా అడిగారు, అందువల్ల చెబుతున్నాను. ఎందుకంటే అంటే దానికి ఎలాంటి శాంతి చేయాలనేది నా పరిజ్ఞానం తక్కువైనా సరే ఎలా చెయ్యొచ్చు అనేది చాలామందికి తెలుసు. ఎవరికి తెలుస్తాయా అంటే ఆలయ సిద్ధాంతాలను మీరు కనుక్కోవాలి. వాళ్ళు కనుక్కొని అక్కడ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు అహ్మదాబాద్ జరిగింది, దానికి ఏం చేస్తే వాళ్ళు అహ్మదాబాద్లో ఆ దగ్గరలో పుణ్యక్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రముఖులు ఉంటారు కదా, నేనంటే పెద్ద ఇది కాదు, అక్కడ ఇంకా పెద్ద పెద్ద ప్రముఖులు ఉంటారు. ఖచ్చితంగా కూడా ఆ ప్రదేశాన్ని అంతవరకు కూడా 13 రోజుల పాటు దాన్ని ఏదో సంతాప దినాలు ఇప్పుడు సాధారణంగా అంటూ ఉంటారు. ఆ 13 రోజులు దాన్ని అక్కడ ఆ ప్రదేశాన్ని ఆపడమా, అక్కడ ఏదైనా ఈ ఆధ్యాత్మిక సంబంధించిన హోమాలు, నీళ్లు, దాని పుణ్యావసరం సంబంధించిన ఇది చేయడం వల్ల ఏమవుతాయంటే ఆత్మలు శాంతిస్తాయి. ఆత్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం చెప్పట్ల, భగవద్గీతలోనే చెబుతున్నాడు, శరీరాన్ని వదిలేసిన ఆత్మ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంది, ఎన్ని రకాలుగా గరుడ పురాణం కూడా చెబుతుంది మనకి. అందువల్ల ఏంటంటే ఎక్కడి నుంచైనా సరే ప్రముఖులందరికీ కూడా, నాకంటే కూడా పెద్ద పెద్ద ప్రముఖ సిద్ధాంతులకు కానీ ఆలయకర్తలకు కానీ ఎవరికైనా చెప్పి ఇలాంటి చోట జరిగినప్పుడు అక్కడున్న గవర్నమెంట్తోనో లేకపోతే అక్కడున్న దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులతోటి మాట్లాడి వారు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు కూడా అక్కడ చేస్తే బట్టి. ఎందుకంటే చేయకపోతే ఏమవుతుందంటేనమ్మా, నేను ఒక చోట చూసా, రిపీటెడ్ జరుగుతుంది అదే ప్రదేశంలో. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి మామూలుగా చనిపోయాడు, నెలకోసారి ఆ మనిషి అక్కడ పడిపోతున్నాడు, కాలు ఇరిగిపోవడం, చెయ్యి ఇరిగిపోవడం, మనిషి చనిపోవడం, మనిషి అసలు యాక్సిడెంట్ అనేది మళ్ళీ అక్కడ మేజర్ ఏం కనబడదు, సింపుల్గా ఉండే కానీ అయిపోతున్నాను. నేను చాలాసార్లు చూసి నేనేంటి ఎక్కడైతే వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి ప్రదేశం వరకు కూడా ఊరికనే ఒక రాయి లాంటిది ఏదైనా పెట్టండి రా బాబు అన్న. ఊరికే నాకు తెలిసిన అది కరెక్ట్ ఉన్నా కూడా నాకు తెలియదు. అప్పుడు ఏమవుతున్నాడు, రాయి ఉన్నాడు గౌకున్నాడు, మేలుకి వెళ్ళగా నేను ఇలా ఉన్నా, నీ పక్క నుంచి ఎత్తాడు వెళ్ళే కదా, తీయడానికి కూడా వీలు లేకుండా ఉన్నట్టుగా పెట్టమన్నాం. అలా చేశారు. అంటే మళ్ళీ పడిపోయేట్టు పెట్టకూడదు, మరి పెట్టమన్నా కదా, ఎత్తు కట్టాడు రాత్రి పడి తాకొచ్చినాడు గుర్తు మళ్ళీ ఆడు పడిపోతాడు. అలా కాకుండా అన్నాకే సామూహికంగా జరిగినప్పుడు తప్పనిసరిగా కూడా దానికి ప్రత్యున్మాయం అయితే ఉంటుందమ్మా. అంటే ఈ శాంతులు ఎవరైనా చేయొచ్చా అండి? రక్త సంబంధికులు అయితే వాళ్ళ దగ్గర చేసుకుంటారు, ఎట్లాగా బాడీ ఇంటికి వెళ్ళిపోతుంది, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన ప్రక్రియలు చేస్తారు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ ఊరికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయం సంబంధించిన వాళ్ళ ఆ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దేవాదాయ శాఖ మంత్రి ఉంటాడు, ఎగ్జాంపుల్ ఉదాహరణ చెబుతున్నాను, లేదు అక్కడ సంబంధించిన ఎంఆర్ఓలు ఎవరు ఉంటారు కదా, మెయిన్ వాళ్ళు మినిమం అంటే కోట్లు ఖర్చు పెట్టమని అనట్లా, మినిమం ఎంతవరకు చెయ్యొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనిషి చనిపోయాడమ్మా, బాడీని ఎన్నాళ్ళు ఉంచంగా 1 గంట 2 గంటలు 3 గంటలో తీసుకెళ్ళి దానం చేసేస్తున్నాం, కానీ ఆత్మ అక్కడే కొట్టుకుంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర ప్రక్రియ చేసినా ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ ఒక్కసారి అయిపోయినాయి. ఇక్కడ ఒక మనిషి ఒక చోటే పోతే వాడు వెళ్ళి అక్కడ ఉంటాడు రా బాబు పిలుస్తాడు చేస్తాడు, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇది అందులోకి ఇక్కడ అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల కులస్తులు, అన్ని రకాల ఆచారం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు. అందుకోసం వీటికి అన్నిటికీ ప్రత్యున్మాయంగా ఏంటంటే దానికి కూడా నాకు తెలిసి అలా ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఉదక శాంతి అని చేస్తారు, చేసి ఆ పుణ్యావసరం సంబంధించిన నీళ్ళు జరుగుతారు. లేదు క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నారనుకో, అక్కడ ఏదో కాసేపు ప్రార్థనా సమయం చేసి ఆత్మలన్నీ కూడా శాంతించడానికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా. అట్లాగే ముస్లిమ్స్లు ఉన్నారనుకో, వాళ్ళ పద్ధతిలో ఇలా చేస్తే దానివల్ల నాకు తెలిసినంత వరకు
80% ఇలాంటివి రిపీటెడ్ అవ్వకుండా, అంటే అదే అవ్వచ్చు, అహ్మదాబాద్లో ఆ మెడికల్ కాలేజ్ మీద విమానం పడింది, రేపు మళ్ళీ అక్కడే పడకపోవచ్చు. ఆ ప్రభావం చుట్టుపక్కల ఎక్కడో చోట అలా చూపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అక్కడ అలా చేయడం మూలంగా ఏమవుతుందంటేనమ్మా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. మన చనిపోయిన మనిషికి కూడా మనం ఒక ఇచ్చేసిన వాళ్ళం కూడా అవుతారని చెప్పి నా పర్సనల్ ఒపీనియను. అందులో మీకు ఎవరికైనా సరే ప్రముఖులు ఎవరికైనా సరే దీనిలో నిజం ఉంది అని మన మనసులో పూర్తిగా కనుక భావించినట్టయితే దీన్ని ఆచరిస్తే చాలా సంతోషపడతాం. మిగిలిన వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.